తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు వాళ్ళలో చాలా మంది స్టార్లుగా హవాను చూపిస్తుండడమే. ఇక ఈ ఫ్యామిలీ నుంచే వచ్చి తనదైన రీతిలో దూసుకుపోతున్న వారిలో నిహారిక ఒకరు. నటిగా, యాంకర్గా, నిర్మాతగా సత్తా చాటుతున్న ఈ చిన్నది వరుసగా ప్రాజెక్టులను తీసుకువస్తూ సత్తా చాటుతుంది. అందులో భాగంగానే తను ప్రొడ్యూసర్గా చేసిన కమిటీ కుర్రాల సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఓ సినిమా వారం రోజులు ఆడటమే గగనమైంది. కానీ కమిటీ కుర్రోలు మూవీ మూడో వారంలోనూ అదరగొట్టేస్తుంది. మౌత్ టాక్ బాగుంటే, సినిమాలోని కంటెంట్ నచ్చితే ఆడియన్స్ ఘన విజయాన్ని ఇస్తారని మరోసారి కమిటీ కుర్రాలతో నిజమైంది. స్టార్లు అవసరం లేదని, కథ ఉంటే సరిపోద్దని మరోసారి అందరికీ అర్థమైంది. రెండో వారం కంటే మూడో వారంలోనే ఎక్కువ వసూలు వచ్చాయని మేకర్లు ప్రకటించారు. మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో వచ్చిన కమిటీ కుర్రాలు సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది. పెట్టిన పెట్టుబడికి వస్తున్న వసూళ్లకు అసలు సంబంధం లేదు అన్నట్లుగా భారీ మొత్తంలో వసూలు నమోదవుతున్నాయి అంటూ స్వయంగా చిత్రం యూనిట్ సభ్యులే చెప్తున్నారు. ఇటీవల 2 వారాలు పూర్తి చేసుకున్న కమిటీ కుర్రాలు సినిమా 15.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లుగా ప్రకటించారు. అంతా కొత్త వారితో నిహారిక చేసిన ఈ ప్రయోగంకు మెగా కాంపౌండ్ నుంచి పూర్తి సహకారం అందింది. చిరంజీవి మొదలుకొని రామ్ చరణ్ నుంచి చాలా మంది మెగా హీరోలు కమిటీ కుర్రాలు సినిమా కోసం నిలిచారు. ఎంత నిహారిక నిర్మించినా, మెగా ఫ్యామిలీ హీరోలు ప్రమోషన్స్ కి హాజరైనా కూడా కంటెంట్ లేకుంటే బాక్సాఫీస్ వద్ద నిలవడం కష్టమే. అయితే కమిటీ కుర్రాల సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడం వల్లే మంచి వసూళ్లను సాధించింది అంటున్నారు నిపుణులు. ఆగస్టు 15న పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలతో పాటు హాయ్ సినిమా విడుదలవ్వడం వల్ల కమిటీ కుర్రాలకు వసూలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ సినిమా జోరు మాత్రం కంటిన్యూ అయింది. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలు నిరాశపరచడంతో హాయ్, కమిటీ కుర్రాలు జోరు కంటిన్యూ చేస్తున్నాయి. రెండో వారంతో పోలిస్తే మూడో వారంలో ఎక్కువ వసూలు నమోదవుతున్నాయని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడం విశేషం. నిహారిక ఒక మంచి కథను ఎంపిక చేసుకొని సినిమాను నిర్మించిందని, ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్లకు ప్రస్తుతం తెలుగులో మంచి ఆదరణ ఉందని గుర్తించిన ఆమెకు ఈ విజయం మరింత బూస్ట్నిస్తుంది. ముందు ముందు మంచి సినిమాలు, పెద్ద సినిమాలు ఆమె నుంచి వచ్చేందుకు కమిటీ కుర్రాల సినిమా సహాయంగా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో టీవీలో హోస్ట్గా కనిపించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్గా చేసి కమర్షియల్ సక్సెస్ అవ్వలేకపోయింది. అయినా కూడా తన ప్రయత్నాలు ఆపకుండా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ నిర్మిస్తూ వచ్చింది. ఇప్పుడు నిహారిక సినిమా నిర్మించడం ద్వారా సక్సెస్ అయింది. డజన్ మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిహారిక విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.